అవుగాని ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా షెయ్యి పార్టీ తుక్కు తుక్కు ఓడిపోయింది కదా. అంటే చదువుకున్న వాళ్ళు ఇప్పుడు షెయ్యి పార్టీని నమ్మతలేరు అన్నట్టు. అందుకే ఓడిపోయింది. ఎవరిని అడిగినా ఇదే ముచ్చట అంటాండ్రోల్లా. ఇదే వాస్తవము అని చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు. మరి ఉన్న మాటను ఉన్నదున్నట్టు ఒప్పుకోవాలనా అద్దా? కాదట. మంత్రి శ్రీధర్ బాబు సారు వారు వింత వింతగా మాట్లాడుతున్నాడట. ఇక సారు ఏమన్నాడో ఇని అటెనక సారు వారికి మంచిగా అర్థమయ్యేటట్టు మనం కూడా చెప్దాము. ఏమంటారు వల్ల పాండ్రి మరి. శ్రీధర్ బాబు సారు ఎమ్మెల్సీ ఓట్లల్లా షెయి పార్టీకి సున్నా ఎందుకు ఇచ్చిరు సారు? ఆగనట. పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇక ఎప్పుర్రి నవ్వత్తాందా అత్తలేదా? బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైపోయి షెయి పార్టీని ఓడగొట్టినాయట సారు చెప్తాన్నాడు. ఇక ఇప్పుడు శ్రీధర్ బాబు సారు వారితోనే మాట్లాడతా. నేను కొన్ని ముచ్చట్లు యాదికి తెప్పిస్తా. మరి ఎవలెవలి నడుమ పెవికాల్ బంధం ఉన్నదో, ఎవలెవలు చీకట్ల చేతులు కలిపిర్రో సారే చెప్పాలే. సారు ఇనుండ్రి సారు, అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారంలో రేవంత్ సారు ఏమన్నాడు సారు? మా షెయి పార్టీ తరపున పోటీ ఎత్తున్న నరేందర్ రెడ్డి గెలిచినా ఒకటే, గెలవకున్నా ఒకటే, నేనేం బాధపడా, ఆయన ఓడిపోతే నా ప్రభుత్వం ఏం కూలిపోదు అని అన్నడా లేదా? ఒక ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. అంటే ఓడగొట్టుర్రి అని చెప్పినట్టు కొట్టిందా లేదా సారు? సరే ఇది ఇడిచిపెట్టు. మన రేవంత్ సారు ఢిల్లీకి పోతే రాహుల్ బాబు అపాయింట్మెంట్ దొరకకున్నా మోదీ సార్ అపాయింట్మెంట్ మాత్రం ఉత్తగానే దొరుకుతుంది. ఇక ఇద్దరు ఒకరికొగలు ఆలయ బాలయ తీసుకుంటారు. చోటేమియా బడేమియా అనుకుంటా మురిసి ముప్పందం అవుతారు. మరి వీళ్ళ నడవ ఉన్న బంధం ఏంది సారు? ఇక కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ సార్ది, మల్కాజ్గిరి నియోజకవర్గానికి రేవంత్ సార్ ఇన్ఛార్జి అయినా గానీ ఎంపీ ఓట్లలో మల్కాజ్గిరిలో పువ్వు పార్టీ ఎట్లా గెలిచింది సారు? ఇక కామారెడ్డిలో కేసీఆర్ సారు పోటీ చేస్తాడని రేవంత్ సార్ కూడా పోటీ చేసే పువ్వు పార్టీ అయినా గెలిచే. అంటే పువ్వు పార్టీని గెలిపించేందుకు కాకుంటే ఇంకా దేనికి సారు రేవంత్ రెడ్డి సారు అక్కడ పోటీ చేసింది? ఇదిట్లుంటే పువ్వు పార్టీ ఎంపీ శ్రీమాన్ ధర్మపురి అరవింద్ అన్న ఏమంటుండు ఓసారి ఇనాలే శ్రీధర్ అన్న. రేవంత్ రెడ్డి కలిపితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. ఇన్నవా అన్న? రేవంత్ అన్న బీజేపీలకు అత్తే తీసుకుంటారట. అంటే అరవింద్ అన్నకు కూడా అర్థమైనట్టున్నది వాళ్ళు గెలుపు వెనుక ఎట్లున్నారో, వాళ్ళ గెలుపు వెనుక ఎవరున్నారో. ముసుగుల గుద్దులాట లేకుండా ఇక డైరెక్ట్ వచ్చేసే మా పార్టీలకి అని మాట్లాడినట్టు చేసిండు అని అనిపిస్తున్నది. ఇక ఇంకో దిక్కు ఆదానీని రాహుల్ గాంధీ ఇస్తాడు, మోదీ సారుకు దగ్గరుంటాడు. ఇక ఈ రేవంత్ సారేమో మోదీ సారు దగ్గర తీసిన అదానీని ఈయన కూడా దగ్గర తీస్తాడు. మరి ఈడ ఎవలి కోసం పనిచేస్తాన్రు, ఎవలి నడమ పేవికాల బంధం ఉన్నది గాయంత అర్థమైతలేదా సారు? ఇవన్నీ చూసినాక పువ్వు పార్టీ షెయి పార్టీ రెండు ఒకటే. పువ్వు పార్టీ కోసమే రేవంత్ రెడ్డి సారు పనిచేస్తాడు అని ప్రతి ఒక్కరు అంటారు సారు ఊర్లల్లా.